పేదల సొంతింటి కల నెరవేర్చేది ఎప్పుడని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతూ ఉన్నా ఒక్క ఇల్లు నిర్మించలేదన్నారు. ఇళ్ల స్థలాలపై పోరాటం తప్పదని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు పేదలందరికీ ఇల్లు అనేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 అనేటువంటి పెద్ద పేరు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బులు కేటాయిస్తామని చెప్పి గొప్పగా చెప్పారు. దాని ప్రకారమే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పి అధికారం